ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. 3 ఉమ్మడి జిల్లాలు, 12 కొత్త జిల్లాల్లో కలిపి 200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు అధికారులు. అందుకు అనుగుణంగా పోలింగ్ మెటీరియల్, పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ ప్రక్రియను పటిష్టవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న నల్గొండ ఇన్ఛార్జ్ డిఆర్ఓ అశోక్ కుమార్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్కి సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో పాటుగా ఏ జిల్లా నుంచి ఆ జిల్లా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసిన తర్వాత కౌంటింగ్ సంబంధించి మాత్రం పోలింగ్ కేంద్రాల నుంచి నేరుగా నల్గొండ జిల్లా కేంద్రమైనటువంటి కౌంటింగ్ సెంటర్కి అయితే వచ్చే పరిస్థితి. మొత్తంగా స్ట్రాంగ్ రూమ్ భద్రతతో పాటుగా పోలింగ్ సంబంధించిన సిబ్బంది కూడా శిక్షణ కార్యక్రమం ఇప్పటికే పూర్తి చేసి ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టినటువంటి ఏర్పాట్లు మనతో మాట్లాడడానికి నల్గొండ ఆర్డీఓ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏ రకమైన ఏర్పాట్లు చేశారు, ఏర్పాట్లకు సంబంధించి అదేవిధంగా స్టాఫ్కి సంబంధించిన శిక్షణ ఇప్పటివరకు ఇచ్చారా? ఇప్పుడు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా టీచర్స్ ఎమ్మెల్యేసీ ఎలక్షన్ సంబంధించి 27వ తారీఖు నాడు మనకు ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఇందుకు గాను మేము ముందుగానే పూర్తి సంసిద్ధులైన ఈసీఐ గైడెన్స్ మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు పోలింగ్ సిబ్బందికి మొదటి విడత, రెండవ విడత శిక్షణ ఇవ్వడం జరిగింది. మొదటి విడతలో పోలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. రెండవ విడతలో పిఓ గారికి, అదర్ పోలింగ్ ఆఫీసర్లు ముగ్గురికి కూడా వారు బ్యాలెట్ బాక్స్ ద్వారా జరుగుతుంది, బ్యాలెట్ బాక్స్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఏ విధంగా క్లోజ్ చేయాలి చెప్పినాం. అదేవిధంగా కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ 19 మంది ఉంటారు కాబట్టి వారు ఓటు వేసిన తర్వాత వారి యొక్క ఓటు చెల్లకుండా ఉండడం అవకాశం ఉంటుంది. ప్రక్రియలో కరెక్ట్గా కనుక బ్యాలెట్ పేపర్ను మలచకుంటే అనే ఆలోచనతో బ్యాలెట్ పేపర్ ఏ విధంగా మలచాలనేది మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు మా వాళ్ళు కౌంట్ చేస్తుంటే చూస్తున్నారు. బ్యాలెట్ పేపర్లో ఒకవైపు 10 మంది, ఇంకోవైపు 9 మంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఒకరికి టిక్ చేసినటువంటి ఆ గుర్తు వేరే వారి మీద పడకుండా ఉండడం కోసం బ్యాలెట్ పేపర్ను మనం 3 సార్లు మలుస్తాం. మొదటిసారి రైట్ సైడ్ నుంచి ఆఫ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి ఆఫ్ వస్తుంది, తర్వాత 2 ఆఫ్లను కూడా మలుస్తాం. దీనికి ముందుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే మా బ్యాలెట్ పేపరు ఇచ్చేటప్పుడే, అభ్యర్థికి ఇచ్చేటప్పుడే థర్డ్ పోలింగ్ ఆఫీసర్ ఈ విధంగా మలుచుకొని రావాల్సి ఉంటుందని ఓటర్కి మేము అవేర్నెస్ కల్పిస్తూ ఉంటాం. సో ముఖ్యంగా చెప్పండి, వచ్చే ఓటర్లకు లేకపోతే ఇక్కడ బయట మీరు పోలింగ్ కేంద్రాల వద్ద ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయాలనేది సూచనలు చేస్తున్నారు. దానికి సంబంధించి వారికి అవగాహన కల్పించడానికి ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు పోలింగ్ కేంద్రం అనేది సాధారణ ఎన్నికలు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒకే రకమైనటువంటి నిబంధనలు ఉంటాయి. పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల రేడియస్లో మేము ఒక లైన్ ఏర్పాటు చేస్తాం. సంబంధిత పంచాయత్ సెక్రటరీ గారి సహకారం లేదా అర్బన్లో అయితే మున్సిపల్ సిబ్బంది సహకారంతో, ఆ సిబ్బంది సహకారంతో రేడియస్ లోపలికి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఆయుధాలు కానీ తీసుకొని రాకుండా ఉండాలి. అభ్యర్థి కానీ, ఎలక్షన్ ఏజెంట్ కానీ, ఓటర్ కానీ అందరూ కూడా ఈసీఐ గైడ్లైన్స్ ఒకే విధంగా ఉంటాయి. వారు ఆ లోపలికి వచ్చిన తర్వాత ఓటింగ్ ఏ విధంగా వేయాలి, అది ఓటు చెల్లుబాటు కావడానికి ఏ విధంగా తీసుకోవాలి, దానికి సాధారణ ఎన్నికలకు, ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఉంటాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ బాక్స్ ద్వారా జరుగుతాయి. బ్యాలెట్ బాక్స్లో బ్యాలెట్ పేపర్ మీద ఓటరు ఈసీఐ అనుమతించినటువంటి వాయిలేటివ్ స్కెచ్ పెన్ తోటి తాను బ్యాలెట్ పేపర్ మీద నచ్చిన అభ్యర్థి యొక్క పేరు ఉన్నటువంటి బాక్స్లో వారు ఇండియన్ లెటర్స్ కానీ, రోమన్ లెటర్స్ కానీ 1 నుంచి 19 వరకు వారు అదే బాక్స్లో వేయాల్సి ఉంటుంది. ప్రధానంగా చెప్పండి, మొత్తంగా ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తారు, ఒక్క పోలింగ్ స్టేషన్లో ఎంతమంది స్టాఫ్ ఉండే అవకాశం? ఇప్పుడు మన నల్గొండ జిల్లాకు సంబంధించి 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసాం. పోలింగ్ కేంద్రంలో ఓవరాల్ సూపర్విజన్ చేసేటటువంటిది మన ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒకరు ఉంటారు. వారితో పాటుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ అని అదర్ పిఓస్ ముగ్గురు ఉంటారు. ఆర్మ్డ్ గార్డ్స్తో కూడుకున్నటువంటి 3 పోలీసు సిబ్బంది కూడా ఉంటారు. దాంతోపాటుగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఇన్స్పెక్టర్ గారు ఎల్లవేళలా ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ బాక్సులు వెళ్ళిపోయేంత వరకు కూడా వారి యొక్క పర్యవేక్షణ ఉంటుంది. మొత్తంగా పోలింగ్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, పోలింగ్ ప్రక్రియ మిగడానికి ఎంత సమయం కేటాయించారు, అంటే లాస్ట్ ఎన్ని గంటల వరకు కేటాయించారు, ఒకవేళ ఆ టైం దాటిన తర్వాత ఎవరైనా వస్తే అనుమతించే పరిస్థితి? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి 27వ తారీఖు నాడు జరిగేటటువంటి పోలింగ్ ప్రక్రియ ఉదయం ఖచ్చితంగా 8 గంటలకు మొదలైతే 4 గంటలకు మేము ఇచ్చిన టైంలోపు ముగుస్తుంది. ఎవరైనా ఓటరు ఇన్ టైంలో కనుక ఉంటే వారికి వెనక నుంచి చిట్టీలు ఇచ్చుకుంటూ వస్తాం. వారు ఓటు వేసేంత వరకు కూడా మేము వారికి అనుమతి ఇచ్చిన తర్వాత, క్లోజ్ చేసిన తర్వాతనే మాత్రమే మేము బ్యాలెట్ బాక్సులు సీల్ చేసుకొని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. సో 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్తో పాటుగా, ఉమ్మడి 3 జిల్లాలతో పాటుగా 12 జిల్లాల సంబంధించిన కలెక్టర్తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు ఇక్కడ చేరుకునే పరిస్థితి ఉంది. బ్యాలెట్ బాక్సులు ఇక్కడ తీసుకొచ్చి అప్పజెప్పే డ్యూటీ ఎవరికి ఉంటుంది, ఏ రకంగా వారికి అప్పజెప్పిన తర్వాత వాళ్ళకు కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది? ఇప్పుడు పోలింగ్ ప్రక్రియలో కీలకంగా వివరించేటటువంటిది ఆ ఓటింగ్ చేసేటప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు వారి పూర్తి పర్యవేక్షణలో వారు ఉంటుంది. వారితో పాటుగా ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అదేవిధంగా ఆ
పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సెక్టార్ ఆఫీసర్, గతంలో అయితే మనం రూట్ ఆఫీసర్ అనుకున్నారు, సెక్టార్ ఆఫీసర్ గారు, పిఓ గారు, ఏపీఓ గారు సాయుధ బలగాలతో కూడుకొని వారు మాత్రం ఇక్కడికి తెచ్చి వారి ఐడి కార్డులు వారి బాక్సుల యుక్తంగా చూపించి ఈ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. థ్యాంక్ యూ. మొత్తంగా ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహణ కోసం సర్వం సన్నద్ధమైన నేపథ్యంలో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, పోలింగ్తో పాటుగా పోలింగ్ కేంద్రాల ముందు ఏమేమి చేయకూడదు అనేది కూడా తాము డిస్ప్లే చేస్తున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం మాత్రం సర్వసన్నద్ధంగా ఉన్నామని, అదేవిధంగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చేటటువంటి బ్యాలెట్స్ అంటే 12 జిల్లాలకు సంబంధించి వచ్చేటటువంటి బ్యాలెట్ బాక్స్లు అవుతున్నాయి, వీటిని కూడా సమయాన్ని నిర్దేశించుకున్న సమయానికనుగుణంగా ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా తాము రిసీవ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆడియో గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి